తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నాంపల్లి బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన లక్ష్మణ్ కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనలో అవినీతి తప్ప ఏమీ లేదని, సర్కార్ పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. చిత్తశుద్ధి ఉంటే పారదర్శకంగా కాళేశ్వరం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సంపదను రేవంత్ రెడ్డి ఢిల్లీకి మోస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో పాలన గాలికి వదిలి తన సీఎం కుర్చీ కాపాడు కోసం నిత్యం ఢిల్లీ నాయకుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ మరో వివాదంలో చిక్కుకున్నారు. లిక్కర్ సిండికేట్ నిర్వాహకులతో మాట్లాడుతూ మామూలు డిమాండ్ చేస్తున్నట్లు ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇందులో ఎమ్మెల్యే డబ్బులు అడుగుతున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ప్రచారం జరుగుతుంది. వైన్స్ యజమానులతో ఎమ్మెల్యే నిర్వహించిన ఈ సమావేశం స్టింగ్ ఆపరేషన్లో భాగంగా చిత్రీకరించబడినట్లు సమాచారం. ఎమ్మెల్యే మామల్ల వ్యవహారం వెలుగులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతోనే సీక్రెట్ కెమెరాతో లిక్కర్ మాఫియా ఈ ఆపరేషన్ చేసినట్లు చెబుతున్నారు. ప్రతిపక్ష నాయకులు ఈ వ్యవహారాన్ని తమ చేతిలోకి తీసుకుని ఎమ్మెల్యేను తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇదే సందర్భాన్ని రాజకీయంగా వాడుకుంటూ సోషల్ మీడియాలో తమ ఆరోపణలతో విస్తృత ప్రచారం చేస్తున్నారు. నా మర్యాద వాళ్ళకు తెలిస్తేనేమో మంచిగా నాతో మర్యాద తీసుకోకపోతే వాళ్ళ బేమర్యాద అయితే అదే మీరు దేశం ఎవడే సంసారి చెప్పండి, ఎవడో చెప్పండి, ఎలా దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గెలిచినాం. ఇక నా పెట్టుకొని రేపు ఎన్నికల కోసం పెట్టుకుంటాను. నేను బయటకు వెళ్తే రోజు ₹1,00,000 మళ్ళీ ఇంటికి వచ్చాక డీజిల్ కుండా అయిపోయింది. మనం మామూలుగా మీరు డబ్బులు తీసుకుని అది అయితే ఏమైంది, అన్యవాడ పోయినాగా ఆడైతే బండి దూరం ఉంది, బొమ్మ దగ్గర ఉంది, మీరు నడుచుకుని ముందుకు వెళ్ళిపోయారు. డబ్బులు లేవు టైంకి పెట్టుకోను. అప్పుడు నేనే ఇచ్చినాక మనోడు ఆడు పోయినాక ఇంత ముందుకే 50,000 కట్టుండే కానీ అప్పుడే తక్కువ చేసిన లెక్క పెట్టుతాను 5-10,000 మిగిలిన అయితే ఎస్బీఐ అదే చూసిన ఎస్బీఐ ఆయన ఏ విషయంలో కూడా మాకు సహకరిస్తలేదు సార్. సహకరించకపోతే ఆయనకు మనం కూడా సహకరించగానే తర్వాత సంగతి చూడచ్చు. కొంచెం మీరు అక్కడ కన్ను పెట్టాలి. ఇంకోటి ఆ బెల్ట్ షాపులు ఉన్నాయి కదా, ఆయన ఏడేడు ఉన్నాయో బెల్ట్ షాప్ ఎటు పోతుంది అది చూసి జెర్సీ చెప్తే ఇప్పుడు అవతలకి ఎవడని చెప్పిన నాకు ఫోన్ చేసి దమ్ముండాలి కదా. అవతల ఎంపీనో ఎమ్మెల్యేనో లేకపోతే ఏదో చేసారనుకో, ఇటు తెస్తే వాళ్ళ కథ కూడా ఇదే ఉంటుంది కదా. ఇప్పుడు నేను అర్థంగా పోయినసారి మీరు 15 లీటర్లు చేసారు, నేను గట్టిగా చేయమని చెప్పాను. లేకపోతే నాకు కొత్తగా క్రియేట్ చేయాలని కూడా చెప్పాను. అంతే సార్, కొత్తగా నాకు చేయమని చెప్పలేదు. బయట ఒక నగదు ఆయన ఏదో బయట నుంచి ఫోన్ చేయించి ఒకసారి ఫోన్ అంటే కాబట్టి ఆయన కొంచెం నా మర్యాద వాళ్ళకు తెలిస్తేనేమో మంచిగా నాతో మర్యాద తీసుకోకపోతే వాళ్ళ బేమర్యాద అయితే అదే మీరు దేశం ఎవడే సంసారి చెప్పండి. టీపీసీసీ కార్యవర్గంను ఏఐసీసీ ప్రకటించింది. ఉపాధ్యక్షులుగా 27, ప్రధాన కార్యదర్శులుగా 69 మందికి అవకాశాలు దక్కనున్నట్లు తెలుస్తుంది. కార్యవర్గంలో ఒక ఎంపీ, 5 ఎమ్మెల్యేలకు, 2 ఎమ్మెల్సీలకు అవకాశాలు దక్కాయి. ఉపాధ్యక్షులుగా ఎంపీ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, వంశీకృష్ణలకు అవకాశం దక్కింది. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు లేకుండా కమిటీ ఏఐసీసీ ప్రకటించింది. టీపీసీసీ కార్యవర్గంను ఏఐసీసీ ప్రకటించింది. ఉపాధ్యక్షులుగా 27, ప్రధాన కార్యదర్శులుగా 69 మందికి అవకాశాలు దక్కనున్నట్లు తెలుస్తుంది. కార్యవర్గంలో ఒక ఎంపీ, 5 ఎమ్మెల్యేలకు, 2 ఎమ్మెల్సీలకు అవకాశాలు దక్కాయి. ఉపాధ్యక్షులుగా ఎంపీ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, వంశీకృష్ణలకు అవకాశం దక్కింది. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు లేకుండా కమిటీ ఏఐసీసీ ప్రకటించింది.
జేఈఈ అడ్వాన్స్డ్ 2025 పరీక్షల్లో అద్భుతమైన ఫలితాలు సాధించిన నారాయణ విద్యా సంస్థలు తమ విద్యార్థులను సత్కరించింది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో నారాయణ విజయోత్సవ 2025 కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో వేలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు పాల్గొన్నారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జేఈఈ అడ్వాన్స్ ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. లక్ష్యాలను నిర్దేశించుకొని కృషి చేస్తే విజయం తథ్యమని అన్నారు. కష్టపడి చదవడంతో పాటు సామాజిక బాధ్యతలను కూడా గుర్తించాలని ఆయన సూచించారు. డైరెక్టర్ సింధు నారాయణ మాట్లాడుతూ నారాయణ విద్యా సంస్థలు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో నిరంతరం కృషి చేస్తున్నాయని, వారి సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నాయని తెలిపారు. వచ్చిన ఆర్గనైజేషన్స్ లో మరి ఏ ఇతర విద్యా సంస్థ సాధించలేని ర్యాంకులు 4th, 7th and 10th సాధిస్తూ అండ్ 10th ర్యాంక్ ఒక్కటే సౌత్ ఇండియా నుంచి బిలో 10లో వచ్చిన ర్యాంక్. ఆ ర్యాంక్ నారాయణ విజయవాడ స్టూడెంట్ లొకేషన్ నుంచి రావడం ఇది ఎంతో అద్భుతమైన విషయం. దాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి దాన్ని సెలబ్రేట్ చేసుకోవాలంటే డెఫినెట్గా ఒక క్రికెట్ స్టేడియం లాంటి పెద్ద వెన్యూ కావాలి కాబట్టి ఈరోజు ఇలాంటి గ్యాదరింగ్ అన్నది ఆర్గనైజ్ చేయడం జరిగింది. Once again, thank you so much for the organizers for putting such an amazing show within such a short time, and thank you for the special guests for accepting the honor, accepting the invitation and coming today. And as all of you are aware, banking ranks is one thing. Rank తెచ్చుకోవడమే కాదు, తర్వాత సక్సెస్ అన్నది ఈ 2 yearsలోనో లేకపోతే చాలా మంది మీరు మాతో స్కూల్ స్టేజ్ నుంచి ఉన్నారు. కొంతమంది 10th క్లాస్ నుంచి, కొంతమంది 10 years నుంచి చదువుతున్న పిల్లలు ఉన్నారు, 5 years నుంచి చదువుతున్న పిల్లలు ఉన్నారు, 3 years or 2 years నుంచి చదువుతున్న వాళ్ళు ఉన్నారు. మీ అందరికీ తెలుసు. సంగారెడ్డి పట్టణానికి చెందిన ఓ పేషెంట్కు క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం 4 లక్షల రూపాయల ఆర్థిక సహాయం మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అందించారు. ముఖ్యంగా మీడియా ముందుకు రావడానికి ఒక కారణం ఉందని ఆయన అన్నారు. క్యాన్సర్ అనేది ఎవరికి రాకూడదని, క్యాన్సర్ బాధితులది టెన్షన్లతో కూడిన జీవితమని తెలిపారు. క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది లక్షల రూపాయల ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడం వల్ల పేదలు ఆర్థికంగా చితికిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం 4 లక్షల ఆర్థిక సహాయం అందించారని జగ్గారెడ్డి తెలిపారు. సంగారెడ్డి టౌన్లో ఈరోజు సంగారెడ్డి టౌన్లో రాణి అనే ఒక మహిళ ఆమె కూరగాయలు అమ్ముకుంటుంది. గత కొన్ని 4-5 రోజుల నుంచి నాకు సంబంధించిన కార్యకర్త పూనాంజీ అని సోమేశ్వరవాడలో ఉంటారు. ఈ రాణి కూడా అక్కడ సోమేశ్వరవాడ, సంగారెడ్డిలో సోమేశ్వరవాడలో రెంట్కి ఉంటుంది. ఆమె కొడుకు హమాలి పనిచేస్తాడు. ఆమెకు ఈ మధ్యకాలంలో క్యాన్సర్ అటాక్ అయినట్టుంది, ఈ రొమ్ము క్యాన్సర్ వచ్చినట్టుంది. ఇప్పటికీ 4-5 ఇంజెక్షన్స్ అయినాయి. అది ఆరోగ్యశ్రీలో ఇంజెక్షన్స్ కవర్ అవుతున్నాయి. సర్జరీకి ఒక 3.5 లక్షలు అవసరం ఉందని వాళ్ళు నాకు అడగడం జరిగింది. అందుకని ఈరోజు రొమ్ము క్యాన్సర్ సంబంధించిన 3.5 లక్షలు, ఒక 50,000 ఖర్చుల కింద 4 లక్షల రూపాయలు వాళ్ళకు అరేంజ్ చేసి ఇప్పుడే ఆ రాణికి అలా కొడుకు అప్పచెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ క్యాన్సర్ జనరల్గా నా దగ్గర చాలామంది పేషెంట్లు వస్తుంటారు, చాతనైన అందరికీ సాయం చేస్తుంటా. ప్రధానంగా నేను ఈరోజు స్పెసిఫిక్గా మీడియా ముందు మాట్లాడిన కారణం కూడా ఏంటంటే, ఈ క్యాన్సర్ అనేది ఎవరికి రావద్దు, అందులో ఎవరికి రావద్దని అందరం కోరుకుంటాము, శత్రువు కూడా రావద్దు అనుకుంటాము. సరే, ఈ కాలక్రమంలో మనుషుల వన్నాక రోగాలు వస్తూనే ఉంటాయి. ఇక మిగతా రోగాల్లోకి క్యాన్సర్ రోగానికి మనం చాలా తేడా ఉంటుంది, అది మనకు తెలిసిన విషయమే. ఏదైనా హార్ట్ సర్జరీ కానీ ఇంకో సర్జరీ రాష్ట్ర వ్యాప్తంగా విజన్ యాక్షన్ ప్లాన్ అమలు చేయబోతున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. నేషనల్ హైవేలు, పీపీఏ విధానంలో చేపట్టే రహదారుల నిర్మాణంపై అమరావతి సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు, ఉన్నతాధికారులకు కీలక సూచనలు చేశారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. అప్పుడు ఏపీ అభివృద్ధి సాధ్యమని చంద్రబాబు పేర్కొన్నారు. విశాఖను ముంబైలా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. పోలవరం, బనకచెర్ల అనుసంధానం చేస్తామన్నారు. తద్వారా తిరుపతి సైతం అభివృద్ధి చేస్తామని చంద్రబాబు అన్నారు. 2027 నాటికి పోలవరం పూర్తి అవుతుందని చెప్పారు.
హిస్టారికల్ డేకి శ్రీకారం చుట్టాం. కొత్త ప్రభుత్వం వచ్చి 12వ తారీఖుకి 1 సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరం కంటే ముందే ఒక విజన్ తయారు చేసుకున్నాం. మనందరికీ స్వాతంత్రం వచ్చి 100 ఇయర్స్ పూర్తి చేసుకునే సందర్భం 2047. దీనికోసం భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో వికసిత్ భారత్ 2047 ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేశారు. మనం కూడా దానికి సింక్రనైజ్ చేసుకుంటూ స్వర్ణాంధ్ర విజన్ 2047కి మనం శ్రీకారం చుట్టాం. ఇందులో టాప్ 10 ప్రిన్సిపల్స్ మీరు ఒక్కసారి చూస్తే, పేదరికం లేని సమాజం, జీరో పావర్టీ, అదే సమయంలో P4, ఎందుకంటే ఆర్థిక అసమానతలు తగ్గించే లక్ష్యంగా P4 కూడా తీసుకొచ్చాం. ఇంకొక పక్క ఉద్యోగ కల్పన, అది కాకుండా మూడోది నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ధి, నాలుగోది నీటి భద్రత, తాగడానికి కానీ వ్యవసాయానికి, ఇండస్ట్రీకి వాటర్ సెక్యూరిటీ, అగ్రిటెక్, ఫ్యూచర్ ఈజ్ అగ్రికల్చర్, అగ్రికల్చర్లో రైతుకు గిట్టుబాటు ధర రావాలి, ఆదాయం పెరగాలి. అందుకే ఈరోజు మనం అగ్రిటెక్ని ఫోకస్ చేస్తున్నాం, వాల్యూ అడిషన్ కూడా ఫోకస్ చేస్తున్నాం. అదే మరిగా అంతర్జాతీయ స్థాయి లాజిస్టిక్స్, యాజ్ ఆన్ టుడే మనం చూస్తే మన దేశంలో 14% లాజిస్టిక్స్ కాస్ట్ ఉంది. ఇంటర్నేషనల్గా చూస్తే 8% ఉంది. ఈ 6% మేక్స్ ఆల్ ది డిఫరెన్స్. దీన్ని ఏ విధంగా సమర్థవంతంగా తగ్గించగలుగుతాం, ఏ విధంగా మనం ముందు తీసుకుపోతామని ఆలోచించడం కోసం అంతర్జాతీయ స్థాయి లాజిస్టిక్స్ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాం. ఇంకొక పక్కన ఇంధన వనరుల సమర్థ వినియోగం. మనం ఎప్పుడు మాట్లాడినా ఓన్లీ పవర్ గురించి, ఎనర్జీ గురించి మాట్లాడతాం. ఎనర్జీనే కాకుండా ఆల్ వర్క్స్ ఆఫ్ లైఫ్, ఈవెన్ ట్రాన్స్పోర్ట్, డీజిల్, పెట్రోల్, ఏదైనా సరే ఇది ఎనర్జీ కింద పనిచేస్తుంది. కాబట్టి మొత్తం మనం సమర్థవంతంగా ఏ విధంగా మనం అమలు చేయగలుగుతాం, గ్రీన్ ఎనర్జీకి ఎట్లా పోతాం, కాస్ట్ ఎట్లా తగ్గిస్తాం, డెమోక్రటైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్ ఈజ్ ఎ రియాలిటీ. ఈరోజు మనం ఒక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని పద్మగూడెం ఇసుక క్వారీలో సొసైటీ నిబంధనలు ఉల్లంఘిస్తూ పెద్ద ఎత్తున అక్రమ ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. ప్రొక్లైన్ల సహాయంతో క్వారీలో నేరుగా లారీల్లో ఇసుకను లోడ్ చేస్తూ టీజీఎండీసీ సిబ్బంది సమక్షంలోనే ఈ కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఇసుక లోడింగ్ పేరిట లారీ డ్రైవర్ల నుండి పెద్ద ఎత్తున అక్రమ వసూలు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వీటిని ప్రశ్నించిన లారీ డ్రైవర్లపై కాంట్రాక్టర్ తన ప్రైవేటు సైన్యంతో దాడులకు పాల్పడుతున్నట్లు సమాచారం. విషయం తెలుసుకునేందుకు వచ్చిన మీడియా ప్రతినిధులతో సొసైటీ సభ్యులు వాగ్వివాదానికి దిగారు. మహిళలను అడ్డుపెట్టుకుని అక్రమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గత కొంతకాలంగా పద్మగూడెం ఇసుక క్వారీపై ఇటువంటి ఆరోపణలు వెలువడుతున్నప్పటికీ సంబంధిత అధికారులు స్పందించకపోవడం గమనార్హం. డబ్బులు తీసుకున్నట్టు డబ్బులు అడుగుతున్నారన్న. 1000 రూపాయలు అడిగారు, ఇయ్యనన్నావు. ఇయ్యపోతే లోడ్ అయ్యేమో చేసుకోండి అంటారు. ఫోన్ తీసుకొని ఇయ్యట్లేదు. బ్రదర్ లోడ్ అయ్యాము బెదిరిస్తున్నారు. చాలా దారుణంగా ఉంది పరిస్థితి ఇక్కడ. నిన్న లోడ్ వేసుకొని పోతే 22 టన్నులు 600 కేజీలు వచ్చిందన్న. నాకు అన్ని పోగా 3000 మిగిలినాయి అన్న. నేను డ్రైవర్ కమ్ ఓనర్ చేసుకుంటున్నా. చాలా బాధపడుతున్నా అన్న. ఇక్కడ మరీ దారుణంగా ఉంది. లోడింగ్ పైసలు ఇవ్వద్దని చెప్తే మళ్ళీ లోడింగ్ పైసలు 1000 రూపాయలు అడుగుతున్నారు అన్న. మీరు డబ్బులు తీసుకున్నట్టు డబ్బులు అడుగుతున్నారన్న. 1000 రూపాయలు అడిగారు.
బనగానపల్లె సమీపంలోని రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతుండగా ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కాంట్రాక్టర్ అజయ్ బాబు సెల్ ఫోన్లో మాట్లాడుతుండగా ప్రమాదవశాత్తు కంకర మిషన్ తగిలి తీవ్ర గాయాలు పాలయ్యాడు. తీవ్ర రక్తస్రావం మధ్య అక్కడికక్కడే కుప్పకూలాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి అజయ్ బాబును బనగానపల్లె ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్యులు పరీక్షించినప్పుడు ఆయన అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. మృతుడు హైదరాబాద్కు చెందిన వ్యక్తిగా గుర్తించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బనగానపల్లె ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న బనగానపల్లె పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె గోవధపై డీఎస్పీ మహేంద్ర స్పందించారు. గోవధ ఘటనపై కేసు నమోదు చేశామని, అనవసరంగా ఈ విషయాన్ని పెద్దది చేయవద్దని హితవు పలికారు. ఓ కోళ్ల ఫారంలో గోవధ జరుగుతుందన్న సమాచారం అందడంతో తమ సిబ్బంది వెళ్లి 11 గోవులను రక్షించినట్లు డీఎస్పీ మహేంద్ర తెలిపారు. గోవధపై ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. అనంతరం అన్నమయ్య జిల్లా పీలేరులో 2 దొంగలను అరెస్టు చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు. 75 గ్రాముల బంగారం, 226 గ్రాముల వెండి, ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. వాళ్ళని కొల్ల ఫామ్ దగ్గర కావడి సోమశేఖర్ తర్వాత అతని దూరపు బంధువు మణికండన్ అనే అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరూ 9 కేసెస్లో ఇన్వాల్వ్డ్గా ఉన్నారు. పిలేరు టౌన్లో 3 కేసులు, తర్వాత కలికిరి టౌన్లో 2 కేసులు, మదనపల్లి టౌన్లో 2 కేసులు, తర్వాత శ్రీకాళహస్తిలో 2 కేసులు వీళ్ళ మీద నమోదు అయింది. దీనిలో ఏంటంటే వీళ్ళు తాళా వేసిన ఇంట్లను చూసుకుంటారు, రెక్కీ చేసుకుంటారు. తర్వాత దాన్ని నైట్ టైంలో వెళ్ళేసి పగలగొట్టేసి వెండి కానీ తర్వాత బంగారం కానీ దొంగతనం చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు 75 గ్రామ్ బంగారము, 226 గ్రామ్ వెండి, తర్వాత ఒక హోండా యాక్టివా స్కూటర్ రికవరీ చేయడం జరిగింది. సో టెక్నికల్ ఇన్పుట్స్ అలాగే మన క్రైమ్ టీమ్ వాళ్ళు తీసుకువచ్చిన ఇన్పుట్స్ మీద వీళ్ళు మనకి దాదాపు మధ్యాహ్నం 1 గంట ఆ టైంకి 1 గంట 2 గంటల ప్రాంతం మధ్యలో మనకి ఇట్లా ఎర్రగాని మీటలో ఈ జెర్సీ ఆవు దూడల్ని బంధించారని చెప్పడంతో ఇమీడియట్గా మా ఎస్ఐని, సిఐని మరియు మా ఇతర సిబ్బందిని ఇమీడియట్గా అక్కడికి పంపించడం జరిగింది. పంపించిన వెంటనే కూడా అక్కడ ఆల్మోస్ట్ ఒక 11 జెర్సీ ఆవులు, దూడలు, ఒక ఆవు అన్ని కలిపేసి ఆడ ఉండడం వల్ల ఇమీడియట్గా మనం వెహికల్ని పెట్టడం జరిగింది. వెహికల్ పెట్టేసి మన పోలీసు సిబ్బందితోనే గోశాలకి బస్సునికొండ ఉన్న గోశాలకి తరలించడం జరిగింది. ఇమీడియట్గా తరలించిన తర్వాత కూడా దానిపైన ఒక స్పెషల్ రిపోర్ట్ పంచాయత్ సెక్రటరీ దగ్గర నుంచి తీసుకొని దానిపైన ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏదైతే మనం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసామో ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరు ట్రాన్స్పోర్టేషన్ చేశారు, ఎవరు అక్కడ పెట్టారనేది కూడా ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరైతే ఉంటారో వారిపైన చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. ఇదిలా ఉంటే మనము అంత యాక్షన్ తీసుకున్న తర్వాత కూడా ఇంకా ఏం లేదు అనేటి రోడ్డు మీదకి వచ్చి మొత్తం వెహికల్ జామ్ చేసి, ట్రాఫిక్ జామ్ చేసి, పబ్లిక్ ఇబ్బంది పెట్టేలాగా ఎవరూ చేయకూడదు. దయచేసి ఏదైనా ఉంటే ప్రాపర్గా అథారిటీస్ ఉంటాయి, కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదైనా ఉంటే ప్రాబ్లం ఉంటే దానికి వాళ్ళ తగ్గట్టు రిప్రజెంటేషన్ ఇచ్చుకోవాలి. అంతేగాని ప్రజలకు ఇబ్బంది పెట్టేలాగా ట్రాఫిక్ జామ్ చేసేసి, ఆర్టీసీ బస్సులు ఆపేసి, అంబులెన్సులు ఆపేసి ఇవన్నీ చేయడం మాత్రం అసలు కరెక్ట్ కాదు. ఇట్లాంటివి ఎవరైనా చేసినా కానీ పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా టాలరేట్ చేయదు, వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుంది. దయచేసి ఏదైనా ఉందంటే ఈ విషయంలో అధికారులతో కోఆపరేట్ చేయాలి, పోలీస్ డిపార్ట్మెంట్తో కోఆపరేట్.
మహిళలపై జరుగుతున్న అరాచకాలపై వైసీపీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు వ్యతిరేకంగా గళం విప్పేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా రేపు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు వైసీపీ మహిళా విభాగం పిలుపునిచ్చింది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి మహిళలు, విద్యార్థినులు, చిన్నారులపై అఘాయిత్యాలు ఆగడం లేదని ఆరోపణలు చేసింది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ నిరసనలు, ధర్నాలు చేసి జిల్లా కేంద్రాల్లో అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు ఇచ్చి ఆందోళన తెలియజేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈ కార్యక్రమంలో మహిళలంతా పాల్గొనాలని పిలుపునిచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో మన మున్సిపాలిటీ మన అభివృద్ధి కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, అఖిలపక్ష నేతలు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 22 వార్డుల విభజన, సాదా బైనామా రిజిస్ట్రేషన్లపై విస్తృతంగా చర్చ జరిగింది. మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం కేటాయించిన 15 కోట్ల రూపాయల నిధుల వినియోగంపై అఖిలపక్ష నేతలు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. సర్టిఫికేట్ల కోసం ఇకపై రోజుల తరబడి ఎదురు చూడాల్సిన అవసరం లేదని, దరఖాస్తు చేసిన వారంలోనే జారీ చేస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు. అన్ని పన్నులు ఆన్లైన్లోనే స్వీకరిస్తామని, ఇకపై రసీదు పుస్తకాలు ఉండబోవని తెలిపారు. నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీ అభివృద్ధికి అన్ని పార్టీలు, ప్రజలు కలిసి పనిచేయాలని ఎమ్మెల్యే ఆదినారాయణ అన్నారు. రాబోయే తరాలకు మన మున్సిపాలిటీ దిక్సూచిలా ఉండేలా కృషి చేస్తున్నాం. ఈ అభివృద్ధిలో ప్రజల నుండి, పార్టీల నుండి సూచనలు, సలహాలు తీసుకొని తగిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ స్పష్టం చేశారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జూన్ 4న ఐపీఎల్ విజయోత్సవాల సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో 11 మంది మరణించి 56 మంది గాయపడిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కర్ణాటక హైకోర్టు ఆర్సీబీ మేనేజ్మెంట్కు భారీ ఊరట కల్పించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎవరిని అరెస్టు చేయవద్దని రాష్ట్ర పోలీసులను ఆదేశించింది. ఈ ఘటనకు సంబంధించి ఆర్సీబీ ఈవెంట్ నిర్వహణ సంస్థ డిఎన్ఏ ఎంటర్టైన్మెంట్, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్పై కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. తమకు ఈ ఘటనతో సంబంధం లేదని ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరుతూ ఆర్సీబీ యాజమాన్యం కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది.